స్తోత్రం కలుగును గాక. నాకు సామెతలు 2వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, నువ్వు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. చూడండి, ఎలాగా మొరపెట్టమంటున్నాడు, ఎలాగా మనవి చేయమంటూ ఉన్నాడు. ప్రభు చెప్తూ ఉన్నాడు, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటేటిదో నీవు గ్రహించదు. నువ్వు గ్రహించాలి అంటే, దేవుని మాటలను వినాలి అంటే, చూడండి, తెలివికై మొర్ర పెట్టాలి, వివేచనకై మనవి చేయాలి. ప్రభువా, నాకు వివేచన లేదు, నాకు వివేచన దయచేయి ప్రభువా అని అడుగుతూ ఉండాలి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటేటిదో నీవు గ్రహించదువు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గములను నీవు తెలుసుకుందు. జ్ఞానులు నీవు హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా ఉండును. జ్ఞానం ఉందంటే నీ హృదయములో ఉంటుంది. తెలివి నీకు మనోహరముగా ఉండును. చూడండి, నీకు తెలివి కావాలి, నీకు మనోహరంగా ఉండాలి. అది మనోహరము తెలివి నీకు. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును. అటివారు చీకటి త్రోవల్లో నడవలని యథార్థ మార్గం విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించెదరు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించెదరు. వారు నడుచుకుని త్రావలు వంకరవి. వారి పుట్టిన వర్తనలు మరియు అదే జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన వెనకాల ప్రియుని విడిచినది, అది దేవుని నిబంధనను మరిచినది. దాని ఇల్లు మృత్యువు వద్దకు దారి తీయును. అది నడుచు త్రావులు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవారు ఎవరునూ తిరిగి రారు. జీవమార్గములు వారికి తక్కువ. నా మాటలు వినని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు. నీతిమంతుల ప్రవర్తన అనుసరించుదు. యథార్థవంతుల దేశముందు నివసించుదురు. లోపము లేని వారు దానిలో నివసించుదురు. భక్తిహీనుల దేశంలో వండుకుంటూ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.